నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మరియు రోజువారీ వార్తలపై అవగాహన పెంచుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ అప్డేట్. మొదటగా నేషనల్ కరెంట్ అఫైర్స్ చూస్తే డిజిటల్ డేటా ప్రొటెక్షన్. భారత ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అమలును వేగవంతం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనివల్ల పౌరుల వ్యక్తిగత సమాచారం మరింత భద్రత లభించనుంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పర్యావరణ హిత ఇంధనం దిశగా అడుగులు వేస్తూ కేంద్రం మరిన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్రో ఘనత అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో మెట్టు ఎక్కిందని చెప్పుకోవాలి. రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV పరీక్షను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. అంతర్జాతీయ అంశంలో భాగంగా గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తూ కొత్త నివేదికను విడుదల చేసింది. రక్షణ రంగంలో సహకారాన్ని పెంచుకుంటూ భారత్ మరియు జపాన్ దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తీరును ప్రశంసిస్తూ ప్రపంచ బ్యాంక్ మన దేశ ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచింది. స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించింది. విద్యార్థులకు భరోసాలో భాగంగా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం కొత్త స్కాలర్షిప్ పథకాలను ప్రకటించింది. ఐటీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్ గా మార్చే దిశగా ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. కాలుష్య నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచే ప్రక్రియ వేగవంతమైంది. ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూస్తే వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై భారత్ సొంతంగా ఒక సమగ్ర పాలసీని రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా 5G సేవలు మారుమూల ప్రాంతాలకు చేరేందుకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. జై హింద్.